జొన్న అటుకుల పొంగడాలు. సో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ మనకి ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ ముందుగా మనం ఏం చేసుకోవాలనుకుంటే అటుకులని కొద్దిగా మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇదొక్కటి మనం చేసి పెట్టేసుకుంటే మిగతాది మనం టకటక ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. సో ముందుగా నేను జొన్న అటుకుల్ని ఇలా కొంచెం నానబెట్టి పెట్టేసుకున్నాను. ఎక్కువసేపు అక్కర్లేదు, మనం కొద్దిసేపు అలా నీళ్ళలో వేసి వెంటనే తీసేసి సరిపోతుంది. అంటే రైస్ మనకు కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది, జొన్న అటుకులు పల్చగా ఉంటాయి. సో వెంటనే తీసేసేయాలి. ఓకే, ఇప్పుడు అన్నీ కలిపేసి మనం ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో ఫస్ట్ పెరుగు, ఇది కొంచెం మనకు పుల్లగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం ఆ పులిసిన ఎఫెక్ట్ రావాలనుకుంటే మనం అంటే పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. సో దీన్ని బాగా మనం గిలా కొట్టుకోవాలి ఉండలు లేకుండా. సో దట్ బాగా కలిసిపోతుంది అనమాట మనకి. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో ఇది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు, ఇది కూడా తరిగి వేసుకుంటే బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా. నెక్స్ట్ కొత్తిమీర, అలాగే క్యారెట్ తురుము, మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి దీంట్లో, హెల్తీగా ఉంటే చాలు మనకి. ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా బియ్య పిండి, ఇది కొంచెం బ్యాండింగ్ కొరకు అనమాట. లేదు బియ్య పిండి కూడా అక్కర్లేదు అనుకుంటే ఓట్స్ మనం మిక్సీ పట్టేసి పిండిలా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదన్నా మిల్లెట్ని మనం పిండిలా పట్టేసుకొని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం హెల్తీగా కావాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో క్వాంటిటీ పెంచుకోవడానికి దీంట్లో మనం రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఉప్మా రవ్వ కానీ లేకపోతే గోధుమ రవ్వను కూడా కొంచెం మనం పిండిలా పట్టేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అటుకులు మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదా, జొన్న, సో వాటర్ అనేది మనం చూసి యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా, అంటే లూజ్ ఎక్కువగా లేకుండా ఉంటే మనకు బాగుంటుంది. సో మినిమంగా కొంచెం దీంట్లో మాయిశ్చర్ అనేది ఉండాలన్నమాట, లేకపోతే మరి గట్టిగా పడిపోతుంది అనమాట. మనకు ఆ పొంగనాలు ఆవిరి మీద ఉడికిన తర్వాత స్టీల్ పైన ఇవి కొంచెం గట్టి పడిపోతాయి. కాబట్టి కొంచెం మినిమంగా మామూలుగా మనం పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి చేసుకుంటాం కదా, సో ఆ మాదిరి కొంచెం మనకు లూజ్గా ఉంటే సరిపోతుంది. సో పిండి మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఓకే, సో పొంగనాల పాత్ర కింద మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. వేడవుతూ ఉంటుంది అది. ఈలోగా ఫస్ట్ మనం వాటన్నిటిని కూడా కొంచెం గ్రీజింగ్ చేసుకున్నాం. ఇక నేను ఆయిల్ వాడుతున్నాను. దీంట్లో మీరు నెయ్యి కానీ లేకపోతే వెన్న కానీ ఏదైనా వాడుకోవచ్చు, మన చాయిస్.
నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లో. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం సైడ్లో వేసుకోవాలి, మిడిల్లో లాస్ట్లో వేయాలి. ఇక్కడ మిడిల్లో ముందుగానే వేసిస్తే ఎందుకంటే ఫ్లేమ్ అనేది మనకు సెంటర్లో ఎక్కువగా తగులుతూ ఉంటుంది కాబట్టి అది లాస్ట్లో వేసుకుంటే వేడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సైడ్లో అయ్యేంతలోపు అది కూడా ఈజీగా మనకు ఇన్ టైంలోనే రెడీ అవుతుంది. సో కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెడితే మనకు బాగుంటుంది. అటుకులు కాబట్టి మరీ ఎక్కువ ఫ్లేమ్ పెడితే ఎడ్జెస్ మనకు మాడిపోతే మరి టేస్ట్ బాగోదు. సైడ్లోంచి ఇంకొద్దిగా ఆయిల్ రిలీజ్ చేద్దాం. సో వీటికి మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇటువైపు వేగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసేసుకొని మనం రెండో వైపు కూడా వేయించేసుకుంటే అటుకుల పొంగడాలు, అది కూడా జొన్న అటుకుల పొంగడాలు రెడీ అయిపోతాయి. సో కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ పొంగనాలు రెడీ అయిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు జొన్న అటుకులు తీసుకున్నాం కదా, కొంచెం ఆ స్టిక్కినెస్ అనేది దీంట్లో కొంచెం తక్కువ ఉంటుంది. దీంట్లో కావాలనుకుంటే మీరు కొంచెం క్వాంటిటీలో మినపప్పు నానబెట్టేసి కొంచెం మిక్సీ పట్టేసి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. లేకపోతే అటుకులు మామూలు రెగ్యులర్ అటుకులు ఉంటాయి కదా, వాటిని కొంచెం మిక్సీ పట్టేసి కొంచెం పొడిలా చేసుకుంటే కొంచెం ఆ స్టిక్కినెస్ అనేది కొంచెం వస్తే బాగుంటుంది, ఒకవేళ మీకు సరిగ్గా సెట్ కాకపోతే. సో వేడివేడిగా జొన్న అటుకుల పొంగనాలు రెడీ అయిపోయాయి. ఓకే, వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. జొన్న అటుకుల పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న అటుకులు 2 కప్పులు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. జొన్న అటుకుల పొంగనాలు తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, బియ్యపిండి వేసి కాస్త నీళ్లు పోసి నానబెట్టిన జొన్న అటుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ కి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని పొంగనాల్లో వేసి 2 పక్కల నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జొన్న అటుకుల పొంగనాలు రెడీ.